హాయ్ హలో వెల్కమ్ టు ఈశ్వరి స్మాల్ వరల్డ్. ఇవాళ మనము ఇంట్లోనే పసుపు కొమ్ములతో పసుపు తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాము. బయట కొనే పసుపు కల్తీ ఉంటుంది, దానివల్ల మనకు ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ పొందలేము. మనకు పసుపు ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. పసుపు యాంటీబయాటిక్. పసుపు కషాయం మనము పడగడుపున తీసుకోవడం వలన కడుపులోని బ్యాక్టీరియా చంపడమే కాకుండా లోపల ఉన్న గాయాలను మాన్పుతుంది. అల్సర్ లాంటి రోగాలను కూడా క్లియర్ చేయగలుగుతుంది. అంతేకాదు ఎటువంటి రోగాలు రాకుండా కూడా మనల్ని ప్రొటెక్ట్ చేయగలగదు ఈ పసుపు కషాయము. పసుపు ప్రతి వంటకాల్లోనూ మనం వాడుతూ ఉంటాము. అంతేకాదు పసుపు లేకుండా ఎటువంటి శుభకార్యాలు కూడా మనము చెయ్యము. అలాంటి సంజీవని లాంటి పసుపు మనము ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా ముఖ్యము. పసుపు మన అందాన్ని కూడా పెంచడానికి ఎంతో యూజ్ అవుతుందన్న విషయం కూడా మీకు తెలుసు. ఇప్పుడు మనం పసుపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పసుపు కొమ్ముల్ని మనము బయట కొని తెచ్చుకున్న తర్వాత ఇలా బాగా ఎండబెట్టాలి. బాగా ఎండినటువంటి పసుపు కొమ్ముల్ని 2 రోజుల వరకు ఇలా బాగా నానబెట్టాలి. బాగా నానబెట్టినటువంటి ఈ పసుపు కొమ్ముల్ని ఇలా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగిన వాటిని జారులో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నట్టు పసుపు కొమ్ముల్ని తడి లేకుండా ఇంట్లోని నీడ పట్టున ఆరబెట్టవలసి ఉంటుంది ఒక 2 రోజులు. తర్వాత బాగా ఆరిన పసుపు కొమ్ముల్ని గ్రైండర్కి ఇస్తే ఇలా ఫైన్గా చేసిస్తారు. తర్వాత దాంట్లో మనం పొడుగు పట్టకుండా లవంగాలను వేసుకోవడం వలన సేఫ్గా పెట్టుకోవచ్చు.